ఎబెనెజర్ అనగా సహాయపు రాయి. ఇశ్రాయేలులందరూ పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు తెలుసుకొని సమూయేలు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. వారి పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఆ ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలులకు దేవుడు సహాయము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, 34,000 మంది చనిపోయారు. వీరు ఎప్పుడైతే మనస్సు మార్చుకొని దేవుని వైపు వారి హృదయాలు తిప్పి ప్రార్థన చేశారో ఓటమిలో ఉన్న వీరిని దేవుడు విజయంలోకి నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి జీవించినంత కాలం మన జీవితంలో ఓటమే వస్తుంది. దేవుణ్ణి దూరం పెట్టినంత కాలం అపవాది మనలను శోధిస్తూనే ఉంటాడు. అపవాది మనపై విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మన హృదయాలు దేవుని వైపు తిప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తామో మనకి విజయం ఇస్తాడు.